పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఉద్యోగులకు జేఏసీ. మనకు ఉద్యోగుల జేఏసీ అనమాట. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక శాఖలోని ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎం సలహాదారులు కె నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సంధించారు. 2022-23 నుంచి ట్రెజరీ అకౌంట్స్ విభాగాలు ఆమోదం పొందిన బిల్లులు ఈ కుబేర్లో పెండింగ్లో అయితే ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 10 లక్షల లోపు ఉన్న జీపీఎఫ్, లీవ్, అక్కడ సాలరీ, సరెండర్ లీవులు, సప్లిమెంటరీ, ఏరియర్స్, మెడికల్ రియంబర్స్మెంటు, వాహనాల అద్దె, ఎన్నికల బిల్లు పెండింగ్లో ఉండటంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ ఇక్కడ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఉద్యోగ సంఘాలు అయితే పెండింగ్ బకాయిల కోసం అయితే ఈ విధంగా కావడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో